అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజుకి వీడియోని ప్రారంభిస్తున్నాను. ఈరోజు వీడియోలో దేవి భాగవతంలోని బుధుని జన్మ వృత్తాంతం అనే ఒక గొప్ప విశేషమైన కథను షేర్ చేయబోతున్నాను. మానవ జీవితంలోని చాలా ముఖ్యమైన పాత్ర ఈ గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఏ పని తలపెట్టినా అది వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఇంకా మీరు ఒక బిజినెస్ తలపెట్టినా కూడా మనకు ఆ గ్రహాలు అనేటివి అనుకూలంగా ఉంటే మనకు ఆ పని అనేది సాఫీగా సాగుతుంది. అదే గ్రహస్థితి బాగోలేకపోతే మనం ఏ పని తలపెట్టినా అందులో ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒక చిక్కుముడులు, ఇక వాటిని తట్టుకోవడానికి చాలా ఓపిక, సహనము అవసరం మనిషికి. అలా గ్రహాలు మనకు అనుకూలంగా ఉండడం కోసం ఒక్కోసారి గ్రహదోష నివారణ అనేది కూడా చేస్తూ ఉంటాము. అయితే అలాంటి నవగ్రహాలలో ఒక్కడైన బుధుని జన్మ వృత్తాంతం గురించి ఈరోజు మనము ఈ కథలో తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. అయితే ఈ కథ విన్నవారికి జీవితంలో గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు అనుకున్న పని, ఏదైనా కోరికైనా కూడా అనుకూలంగా నెరవేరుతుంది. ఇక ఈ బుధుడి జన్మ వృత్తాంతం ఏంటో అనేది ఈ కథలో మనము వివరంగా తెలుసుకుందాం. మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. గురువుగారి ఫోన్ నెంబరు 9666575717. మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన. అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారు. మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా 24 గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. బుధుడు అంటే బుధగ్రహం అన్నమాట. ఈ బుధుడు చంద్రునికి అలాగే దేవగురువైన బృహస్పతి భార్య తారకు పుట్టిన సంతానం. అయితే ఒకసారి చంద్రుడు యాగం చేస్తూ ఉండగా బృహస్పతి భార్య అయిన తార ఆ యాగానికి అతిథిగా వెళుతుంది. అక్కడ చంద్రుడిని చూసిన తార మోహానికి గురవుతుంది. అలాగే చంద్రుడు కూడా తారను చూసి అనురక్తుడవుతాడు. ఇద్దరూ కూడా కలిసి కొంతకాలం పాటు జీవనం సాగిస్తారు. అయితే చంద్రుడు చేసే యాగానికి వెళ్ళిన తన భార్య ఇంకా తిరిగి రాకపోవడంతో బృహస్పతికి చాలా బాధ కలుగుతుంది. తన భార్య అయిన తారను చంద్రుడి దగ్గర ఉందని చెప్పేసి తనని తీసుకొని రమ్మని చెప్పేసి తన దగ్గర ఉన్న కొంతమంది శిష్యుల్ని చంద్రుడి దగ్గరికి పంపిస్తాడు బృహస్పతి. కానీ అందుకు చంద్రుడు నిరాకరిస్తాడు. ఇక బృహస్పతి చాలా బాధతో తానే స్వయంగా చంద్రుని దగ్గరికి వెళ్ళి తన భార్య అయిన తారను తనకు అప్పగించమని చంద్రుడిని కోరతాడు. అయితే చంద్రుడు అందుకు నిరాకరించి గురువు పట్ల అగౌరవంగా మాట్లాడతాడు. ఇక బృహస్పతి ఇంద్రుని దగ్గరకు వెళ్ళి తన బాధను వివరిస్తాడు. బృహస్పతి బాధను విన్న ఇంద్రుడు దేవతలతో కలిసి చంద్రుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఇక రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు చంద్రుడికి మద్దతు తెలుపుతాడు. చంద్రునికి అండగా ఉంటాడు. ఈ విధంగా దేవతలకు, చంద్రుడికి, అతని పక్షాన ఉన్న రాక్షసులకు తారామయ యుద్ధం అనే భయంకరమైన యుద్ధము కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. అయితే ఈ యుద్ధం వలన లోకానికి విపత్తు కలుగుతుందని ముందుగా గ్రహించిన బ్రహ్మదేవుడు జోక్యం చేసుకొని చంద్రుణ్ణి గద్దించి తారను తిరిగి బృహస్పతికి అప్పగించమని ఆజ్ఞాపిస్తాడు. శుక్రాచార్యుడిని కూడా శాంతిని నెలకొల్పమని కోరుతాడు. ఇక బ్రహ్మదేవుని ఆజ్ఞతో చంద్రుడు తారను బృహస్పతికి అప్పగిస్తాడు. అయితే తార అప్పటికే గర్భవతి అయి ఉంటుంది. ఇక ఒక బంగారు కాంతితో మెరిసే పుత్రుని కూడా జన్మిస్తుంది. పుట్టిన ఆ బిడ్డకు తండ్రి నేను అంటే నేను అని బృహస్పతి, చంద్రుడు ఇద్దరు కూడా బిడ్డను చూసి వాదులాడుకుంటూ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా అక్కడికి వచ్చి తారను రహస్యంగా ప్రశ్నించగా ఆమె ఆ బిడ్డకు చంద్రుడే తండ్రి అని చెప్తుంది.
తార చెప్పిన విషయాన్ని విన్న చంద్రుడు చాలా సంతోషిస్తాడు. ఇక అతడు చంద్రుని కుమారుడైనా కూడా పుట్టిన బిడ్డ అసాధారణమైన బుద్ధి కౌశల్యంతో ఉండటం వల్ల అది చూసిన బ్రహ్మదేవుడు అతడికి బుధుడు అనే నామకరణం చేస్తాడు. చంద్రుడు బుధుడిని ఎత్తుకొని ముద్దులాడి తన కుమారుడైన బుధుడిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా బుధుడు జన్మించాడనమాట. అయితే బుధుడు అనగా బుధగ్రహము జన్మ వృత్తాంతం గురించి విన్నవారికి చదువులోనూ వ్యాపారంలోనూ తిరుగులేని విజయం అనేది లభిస్తుంది. అంటే బుధుని అనుగ్రహం అనేది కలిగిన వారికి ఏది తలపెట్టినా కూడా మీరు బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఏదైనా కూడా అందులో విజయం అనేది లభిస్తుంది అనమాట. తిరుగులేని విజయం అనేది లభిస్తుంది. అలాగే బుధుడు అంటే చర్మానికి సంబంధించిన వాడు, అంటే చాలా కాంతివంతమైన వాడు. కాబట్టి ఈ కథ విన్నవారి జీవితంలో ఏదైనా చర్మానికి సంబంధించి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయని ఒక గట్టి నమ్మకం అన్నమాట. దేవి భాగవతంలోని ఒక్కొక్క కథకి ఒక్కొక్క విశేషమైన చరిత్ర శక్తి కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. దేవి భాగవతంలోని కథలు విన్నవారికి, దేవి భాగవతాన్ని చదివిన వారికి, తెలుసుకున్న వారికి జీవితాల్లో ఎలాంటి అపజయాలనేటివి ఉండవు. ఎప్పుడు కూడా మీరు ఏ పని అనేది తలపెట్టినా జీవితంలో అన్నీ తిరుగులేని విజయాలే కలుగుతాయి. ఇక ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక మీ అందరి జీవితాల్లో కూడా వారాహి అమ్మ అనుగ్రహం పూర్తిగా లభించాలని, మీ అందరి కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అమ్మవారిని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.